హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అచ్చింతల వడలు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అచ్చింతలు తీసుకొని 2 సార్లు శుభ్రంగా వాటర్తో కడిగి నానబెట్టుకోవాలి. ఒక 2 గంటలు నానిన తర్వాత ఇట్లా మెత్తగా నానిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి అచ్చింతలు వేసుకోవాలి. మిక్సీ జార్లోకి అచ్చింతలు వేసుకున్న తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, 2-3 వెల్లుల్లిపాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర. ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేసుకోకూడదు. వాటర్ వేసుకుంటే వడలు అనేవి రావు, చేతిలో జారిపోతూ ఉంటాయి. వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఇంట్లో ఏమైతే ఆకుకూరలు ఉంటాయి కదా మనకు, తోటకూర, చిక్కకూర, పాలకూర, ఏదన్నా సరే ఏముంటాయో అవి కొద్దిగా తీసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం జీలకర్ర, వాము, ఒక చిటికెడు వంట సోడా, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి కొంచెం హీట్ అయినాక ఆయిల్ హీట్ అయిన తర్వాత చేత్తో ప్రెస్ చేసి వడలు వేసుకోవాలి. అదిగట్టి చిన్న చిన్నవి చేత్తోనే వేసుకోవాలి. చేత్తో వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం సేపు వేగినాక తిప్పుకోవాలి అటు ఇటు. ఇవేం అతుక్కోవండి, బాగా నీట్గా వచ్చేస్తాయి. మనం ఈ ఆకుకూరలు వేస్తున్నందుకు క్రిస్పీగా బాగుంటాయి, కరకరలాడుతుంటాయి వడలు. చూడండి, ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా, వీటిని ఇప్పుడు తీసుకోవాలి. అచ్చింతల వడలు రెడీ. చూడండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. కరకరలాడుతుంటాయి. ఇలాంటి వంటకాల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.